ఓం సాయిరామ్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ జీవితంలో, మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రేమ మీకు మళ్ళీ దొరుకుతుందా లేదా అనేది మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్నది ఒకసారి షఫ్లింగ్ చేసేటప్పుడు ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే గనక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. చూద్దాం. సో చూద్దాము. సో మీ మనసులో ఉన్న వ్యక్తితో ఆ ప్రేమ అనేది మీకు మళ్ళీ దొరుకుతుందా? మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు చూపించిన ప్రేమ అనేది, పాస్ట్లో ఏదైతే మీకు చూపించిన ప్రేమ అనేది మళ్ళీ మీకు దొరుకుతుందా లేదా అనేది చూద్దాము. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్, two of pentacles, six of pentacles, queen of swords, the hermit, page of swords, the hanged man, Ace of Pentacles, Knight of Cups, Queen of Cups, Nine of Swords, Three of Swords, and King of Wands. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి తన ప్రేమ అయితే ఏదైతే మీకు పాస్ట్లో చూపించిన ప్రేమ అనేది మళ్ళీ మీకు దక్కుతుందా లేదా అంటే, డెఫినెట్గా వాళ్ళు ఈ రిలేషన్షిప్ నుంచి దూరంగా వెళ్ళడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉందన్నమాట. థర్డ్ పార్టీ వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడమో, మీకు బ్రేకప్ చెప్పేయడమో, లేదా దూరంగా ఉండడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు కావాలనే, అంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, మిమ్మల్ని దూరం చేసుకోవడమే ఒక సొల్యూషన్గా చూసుకున్నారు. మేబీ ఈ థర్డ్ పార్టీకి మీకు మధ్య ఎవరినైనా కూడా వదులుకోవాలి అని అంటే వాళ్ళ ప్రేమను మాత్రమే వదులుకోవాలని అయితే వాళ్ళు డిసైడ్ చేసుకుని మరి వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. అండ్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ పార్టీ ఎలాంటి పర్సన్ అంటే, వీళ్ళని బాగా కమాండింగ్ చేసే పర్సన్. వీళ్ళ లైఫ్లో వీళ్ళకంటూ ఏదైనా డెసిషన్ తీసుకునేంత, ఓన్ డెసిషన్ తీసుకునేంత పాసిబిలిటీస్ అనేవి లేకుండా చేసింది అయితే మీ పార్ట్నర్ యొక్క థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ. సో దానివల్ల ఏంటంటే, వీళ్ళకి ఇష్టం లేకున్నా మీకు దూరంగా ఉండడం, ఎందుకంటే మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ అనేది చాలా చాలా వాల్యుబుల్ వాళ్ళకి. అండ్ మీరు వాళ్ళ లైఫ్లో గడిపిన, మీ ఇద్దరి మధ్య జరిగిన ఏవైతే ఇన్సిడెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ లైఫ్నే మార్చేసాయి. ఎంతగా అంటే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉండే విధంగా మీ ప్రేమ అనేది మార్చింది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ప్రేమగా చూసుకున్నారు.
వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ప్రేమగా చూసుకున్నారు. ఉన్న పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేది ఇద్దరు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంతోనే ఈ లైఫ్‌లోకి, ఈ జర్నీలోకి రావడం అయితే జరిగింది. కానీ ఎవరి ఫోర్స్ వల్ల కానివ్వండి, లేకుంటే ఆపోజిట్ పర్సను వెంట పడడం వల్ల ఈ రిలేషన్‌షిప్‌లోకైతే మీరు రాలేదు. ఇద్దరు ఇష్టంగా, ఇద్దరు ఒకరినొకరు తెలుసుకొని, అర్థం చేసుకొని, మీలాంటి పర్సన్ కావాలని చెప్పి తనెలా కోరుకున్నారో, తనలాంటి పర్సన్ కావాలని మీరు కూడా అందే విధంగా ఆలోచించి మాత్రమే మీ ఇద్దరి ఇష్టాలు ఇష్టాలు కలిసాయి కాబట్టి మాత్రమే మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బాండింగ్ అనేది అంత అటాచ్‌మెంట్ అయ్యింది. అండ్ మీ ఇద్దరి మధ్య ఈ జర్నీ అనేది చాలా షార్ట్ టైమే అనమాట. మేబీ 1 ఇయర్, 2 ఇయర్స్ మాక్సిమమ్ ఒక 5 ఇయర్స్ అలానే ఉందనమాట. కానీ మీ ఇద్దరి మధ్య ఈ మెమరీస్ మాత్రం చాలా చాలా వాల్యుబుల్‌గా ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య చాలా చాలా మెమరీస్ ఉన్నవి. ఇవి మీ ఇద్దరు కలిసి మాట్లాడుకునే డే అండ్ నైట్ మాట్లాడుకున్న మాటలు కానివ్వండి, ఎక్కడికైనా బయటకు వెళ్ళిన సిట్యుయేషన్స్ కానివ్వండి, బయటకు వెళ్ళిన ప్లేసెస్ కానివ్వండి, ఫిజికల్‌గా మీరు మూవ్ అయిన సిట్యుయేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ పార్ట్నర్‌కి ఒక బెస్ట్ మెమరీస్‌గా ఎప్పుడో ఉన్నాయి. అండ్ మీకు ఎట్ ద సేమ్ టైమ్ మీకు కూడా అంతే ఉన్నాయన్నమాట. వీళ్ళు చూపించిన ప్రేమ అనేది మీ లైఫ్‌నే మీ పాస్ట్‌లో మీ ఏదైతే మీ లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్‌నంతా కూడా పోగొట్టేలాగా చేశాయి. అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు. మీ లైఫ్‌లో కానీ ఏది కూడా ఈజీగా వచ్చేది కాదు. ఏదైనా చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఆహ్, హ్మ్, చిన్న చిన్న విషయాలు కూడా మీరు కావాలనుకున్నది కూడా మీరు మీ చేతి దాకా వచ్చి చేజారిపోయిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటిది ప్రతి దానికి కూడా మీరు బ్యాడ్ లక్ అని ఫీల్ అవుతూ ఉండే మీ మీ లైఫ్‌లోకి మీ పర్సన్ ఒక లక్ లాగా వచ్చారనమాట. సో, నా లైఫ్‌లో ఏం లేకపోయినా పర్లేదు. నా పార్ట్నర్ నాతో చూపించే ప్రేమ చాలన్న విధంగా అయితే మీరెప్పుడూ కూడా మీ పార్ట్నర్ వచ్చినాక మీ లైఫ్ అలా మారింది. ఇంకా మీ లైఫ్‌లో మనీ కానీ, హెల్త్ కానీ, ఇంకా మెటీరియలిస్టిక్ కానీ, కెరియర్ కానీ ఏది కూడా ఆలోచించలేదు. మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో ఉంటే చాలు అనుకున్నారు మీరు. ఇంకా చెప్పాలంటే మీ పార్ట్నర్ కోసం మీరు చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని మీరు మిస్ చేసుకోవడం అనేది మీకు ఇష్టం లేదు. వాళ్ళే ప్రపంచంగా మీరు భావించారు కాబట్టి. బట్ ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వచ్చిందో, ఈ థర్డ్ పార్టీ అనేది ఆపోజిట్ జెండర్ అయితే చూపిస్తుంది. ఈ ఆపోజిట్ జెండర్ ఏంటంటే వీళ్ళని రూల్ చేసే విధంగా ఉన్న పర్సన్. సో, వీళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట. మీకు దూరంగా ఉండడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేకపోవడం వల్లే వాళ్ళ ప్రేమని వాళ్ళే సాక్రిఫైస్ చేసుకున్నారు. వాళ్ళ మనసులో కూడా ప్రతిరోజు డే అండ్ నైట్ మీ థాట్స్ కానీ, మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ కానీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. నైట్ నిద్రలేని రాత్రులు గడుపుతూనే ఉన్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఆ అటాచ్‌మెంట్ కానీ, ఆ బాండింగ్ కానీ అలాంటిది. మీరిక్కడ ఎంతైతే బాధపడుతూ ఉన్నారో, ఎంతైతే పెయిన్ అయితే అనుభవిస్తున్నారో, మీ పార్ట్నర్ అంతకన్నా డబల్ అయితే అనుభవిస్తున్నారు. మేబీ ఈ రిలేషన్‌షిప్ అనేది మీ సైడ్ నుంచి ఎవరైతే ఉన్నారో కొంతమంది ఒక 50% వరకేంటంటే మ్యారీడ్ పీపుల్. మీరు ఆర్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఒక మ్యారీడ్ పీపుల్, పిల్లలున్న పర్సన్స్ అనమాట. అండ్ ఒకళ్ళు డెఫినెట్‌గా అన్‌మ్యారీడ్ పీపుల్. సో, దానివల్ల ఏందంటే మీరు వాళ్ళని ఒక బేబీ కన్నా కూడా ఎక్కువ చూసుకున్నారు. మీ పిల్లల కన్నా కూడా ఎక్కువ చూసుకున్నారు. మీ పార్ట్నర్ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక మీ పార్ట్నర్ మిమ్మల్ని ఆ విధంగా చూసుకున్నారు. అంత మంచిగా, అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ లవ్‌తో చూసుకున్నారనమాట. బట్ మరి వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసుకున్నారు. మళ్ళీ తిరిగి మీ లైఫ్‌లోకి వస్తారా అంటే రావాలని వాళ్ళకి చాలా ఉంది. బట్ రాలేని సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు. వెళ్ళిపోవడానికి రీజన్ ఏందంటే ప్రేమ లేక వెళ్ళిపోలేదు. ప్రేమ ఉంది. బట్ ఏందంటే సిట్యుయేషన్ అలా ఉన్నాయి అనమాట. వాళ్ళని ఎటు కదలలేని సిట్యుయేషన్‌లో ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని మీ లవ్‌నే సాక్రిఫైస్ చేసే విధంగా వాళ్ళ సిట్యుయేషన్స్ ఏర్పడడం అయితే జరిగింది. సో, దానివల్ల ఏందంటే వాళ్ళ లవ్‌ని, ప్రేమని కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసుకొని మరి ఈ సిట్యుయేషన్‌లో నుంచి బయటకు వెళ్ళడం అయితే జరిగింది. బట్ మీ గురించి అయితే కంప్లీట్‌గా మీ మీద ఉన్న ప్రేమ అనేది కంప్లీట్‌గా వాళ్ళకి ఎప్పటికీ కూడా పోదు. ఎప్పుడు కూడా మీరు చూపించే ప్రేమ అనేది వాళ్ళని చాలా చాలా మిస్ చేస్తూ ఉంటది. ఎందుకంటే మీరు వాళ్ళకి
ప్రాణమైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈవెన్ వాళ్ళు కూడా మీ గురించి అంతే ఉన్నారు. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళు మాటల్లో ఉన్నది చేతల్లో చూపించలేదు. లేదంటే వాళ్ళు మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ మీకుంది. మోసం చేశారు. అప్పుడు నేనంటే ఎంత ఇష్టమన్నారు. నేను మాట్లాడకపోతే ఉండలేకపోయేవాళ్ళు. నేను నాతో కలవడానికి అంత ఇష్టంగా చూపించేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎలా ఉండగలుగుతున్నారు ఇన్ని రోజులు ఇన్ని నెలల నుంచి అని అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ మనకి కొన్ని సీక్రెట్ రిలేషన్‌షిప్ ఏందంటే ఇంత ఇష్టమున్నా కూడా కొన్ని కొన్ని సిట్యుయేషన్‌ని అవే మనం హ్యాండిల్ చేసుకోగలిగేలాగా ఉంటాయన్నమాట. మీ పార్ట్నర్ పరిస్థితి కూడా అలానే ఉంది. సో, దానివల్ల ఏందంటే వీళ్ళు మిమ్మల్ని మోసం చేశారన్న ఫీలింగ్ మీకుంది. కానీ అక్కడ వాళ్ళు మిమ్మల్ని మోసం చేసైతే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చూసుకోలేదనమాట. బట్ ఏంటంటే సొసైటీ పరంగా కానివ్వండి, బయట సమాజం పరంగా కానివ్వండి, వాళ్ళు ఆలోచించారు. ఒక చిన్న ఒక ప్రాబ్లమ్‌ని దూరంగా ఉండడం ఒక సొల్యూషన్ అయితే, దాన్ని దగ్గరగా ఉండి అది అందరికీ డిస్టర్బెన్సెస్ చేసి ఫ్యామిలీస్ కానివ్వండి, కొంతమంది అటాచ్‌మెంట్స్‌ని కానీ దూరం చేయకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించారు. అంటే మేబీ మరి వాళ్ళు మీ రిలేషన్‌షిప్‌లోకొచ్చేటప్పుడు ఆ సొసైటీ గుర్తు రాలేదా? మరి ఆ జనాలందరూ గుర్తు రాలేదంటే డెఫినిట్‌గా గుర్తు రాలేదు. ఎందుకంటే లవ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందో అది బ్రదర్ అండ్ సిస్టర్స్ లవ్ అయినా కానివ్వండి, లేకుంటే ఇద్దరు ఆపోజిట్ జెండర్స్ లవ్ అయినా కానివ్వండి, ఆ టైంలో అది ఎలా వస్తుందనేది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోతుంది. కొంతమందికేందంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకంటూ ఏ హ్యాపీనెస్ లేదు. ఒక 4 గోడల మధ్య బతుకుతున్నా కూడా వాళ్ళ లైఫ్‌లో ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి అటాచ్‌మెంట్ అయ్యిందంటే వాళ్ళ లైఫ్‌లోకి వాళ్ళు రావాలని డెస్టినీలో ఉంది అంటే వాళ్ళు ఉన్న ఆ 4 బౌండరీస్‌ని వాళ్ళు కూడా వాళ్ళకి గుర్తుకు రావన్నమాట. అలా అడిక్ట్ అయిపోతారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లోనే మీ పార్ట్నర్ కూడా రావడం అయితే జరిగింది. ఎమోషన్స్‌ని ఎవరు కూడా బ్యాలెన్స్ చేయలేరు. ఎందుకంటే ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ చేయలేము. ఓన్లీ లవ్ రిలేటెడ్ ఎమోషన్స్ మనం ఎప్పుడు కూడా ఎవ్వరి దగ్గర నుంచి ఆపుకోలేమనమాట. సో, మీ పార్ట్నర్ పరిస్థితి కూడా అలాగే ఉంది తప్ప వాళ్ళు మిమ్మల్ని మోసం చేసో, లేకుంటే ఇంకో వాళ్ళతో రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడమో, లేకుంటే పాస్ట్‌లో చూపించిందంతా కూడా ఫేక్ లవ్వో ఇలాంటిదైతే మాత్రం కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ నాట్ ఓన్లీ అందరి సిట్యుయేషన్స్ ఇలా ఉంటుందని కాదు. బట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని చూసుకునే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఈ రీడింగ్ అనేది మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే మీకు పైకి చూపించేది ఇప్పుడు చాలా మంది మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్‌లో 60% మెంబర్స్ పైకి ఉన్నట్టుగా నవ్వుతూ కనిపించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మనసులో కానీ, వాళ్ళు మెంటల్లీ గానీ నవ్వుతూ కానీ, సంతోషంగా ఉన్న పర్సన్స్ ఎవ్వరు 60% అయితే లేదు. ఓన్లీ 40% మాత్రమే ఎలా ఉంటే ఏమైందిలే ఈరోజు మనం ఎంజాయ్ చేసామా అనుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ లైఫ్‌లో హ్యాపీనెస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఒక 40% మాత్రమే ఉన్నారు. ఒక 60% ఎలా ఉన్నారంటే వాళ్ళ లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బయట జనాలకి కానీ, సమాజంకి గానీ, సొసైటీకి కానీ చూపించకూడదు అలా. చూపిస్తే మనల్ని చులకన చేస్తారు. మనం ఎవ్వరికీ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్‌లో ఉన్నాము అని వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ, నిద్రపోతున్నప్పుడు ఏడుస్తూ ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా మందికుంటాయి. సో, బయటికి మంచిగా రెడీ అయ్యి, నగలు పెట్టుకొని, మంచిగా టిప్ టాప్‌గా రెడీ అయినంత మాత్రాన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదనైతే కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి. కార్లు కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ఫంక్షన్‌కి వెళ్తున్నారు, మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నారని. కానీ వాళ్ళ మనసులో ఉన్నది మీరు చూడగలుగుతారా? చూడలేరు కదా! సో, ఫిజికల్‌గా మీరు కనిపించే దానికిను, మెంటల్లీ సఫర్ అయ్యేదానికిను చాలా తేడా ఉంటుంది. సో, మీ పార్ట్నర్ సిట్యుయేషన్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్‌గా కూడా అంత మంచిగా ఉండడానికి రీజన్ ఏందంటే మీరే అన్నమాట. ఎందుకంటే మీరెప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా వాళ్ళెప్పుడు కూడా అలానే ఉండాలి. ఎప్పుడు కూడా కుంగిపోయి అండ్ డిప్రెషన్‌లోకెళ్ళి నా లైఫ్ ఇలా బాగున్నప్పుడు నా అంత మంచి వాళ్ళు లేరు అని హీరోయిన్‌లాగా రెడీ అయిపోయి బాగోలేనప్పుడు అదేంది అరుంధతిలో దేవసేనలాగా అవ్వాలని కాదు. ఎప్పుడు కూడా మీరు
టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వే బయటకు కనిపించాలి తప్ప ఆ బాధ ఎప్పుడు కనిపించకూడదు. మీరు ఎప్పుడు కూడా మంచిగా ఫిజికల్‌గా ఫిట్‌గా అండ్ ఫిజికల్‌గా మంచిగా కనపడాలని మీరు అంటే మీ పార్ట్నర్ కనిపించాలని మీరు కోరుకున్నారు. సో, ఎప్పుడు కూడా మీ పార్ట్నర్‌కి గుర్తుంటాయి. సో, నేను ఒకవేళ ఎప్పుడన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నా పార్ట్నర్ నన్ను చూస్తే ఇలా నేను ఉన్నాననంటే వాళ్ళు బాధపడిపోతారు. వాళ్ళు అలా కోరుకోలేదు నన్నయితే వాళ్ళైతే వాళ్ళని వాళ్ళే చేసుకుంటున్నారు. చాలా మంది ఒక 60% వరకు. సో, అండ్ మీ గురించయితే ఎప్పుడు కూడా వాళ్ళు స్పై చేస్తూనే ఉంటారు. మీ సోషల్ మీడియాలో కానివ్వండి, లేకుంటే ఒకవేళ చాలామంది ఏంటంటే దగ్గరలోనే ఉంటే గనక ఆహ్, దగ్గరలో ఉండే పర్సన్స్ ఉంటే గనక వచ్చి చూస్తూ ఉండడము, మీకు తెలియకుండా మీ గురించి తెలుసుకుంటూ ఉండడము, మీకు హైడ్ అంటే మీ వెనకాల మీ బ్యాక్‌గ్రౌండ్‌లో మిమ్మల్ని చూసుకుంటూ, మీ ఫోటోస్ కానీ దూరంగా డిస్టెన్స్‌లో ఉన్న వాళ్ళైతేనేమో మీ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఉన్న కన్వర్జేషన్స్, మెసేజెస్, కాల్స్ ఇవన్నీ చూసుకుంటూ, ఫోటోస్ చూసుకుంటూ సీక్రెట్‌గానే వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మోసం చేయాలని మిమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం ఏముంది? మీ మెసేజ్ చదువుకోవాల్సిన అవసరం ఏముంది? మీ ఫోటోస్ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? చక్కగా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవచ్చు కదా! సో, అలాంటి సిట్యుయేషన్ ఉందనమాట. బట్ మీకైతే వాళ్ళ మీద ప్రేమ ఎంతుందో కోపం గూడా అంతే వస్తుందనమాట. ఎందుకంటే నన్ అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రాకముందు మీరు చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, మీ పార్ట్నర్ వచ్చినాకే మీకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. సో, నా లైఫ్‌లోకి నా పార్ట్నర్ వచ్చినాక నా లైఫే మారిపోయింది. ఈవెన్ వీళ్ళు నా లైఫ్‌లో ఉండడం వలన నా లైఫ్ అంతా హ్యాపీగా ఉండేది. ఇలాంటి పర్సన్ నేనెప్పుడూ వదులుకోకూడదు అనుకున్న పర్సను సో, నీకేమనిపిస్తుందంటే ఇప్పుడు వీళ్ళు కూడా అందరిలాగే నా లైఫే నష్టజాతకమేమో, నా లైఫ్‌లో ఎవ్వరొచ్చినా ఇదే చేస్తారేమో, ఏం కోరుకున్నా రాదేమో అన్న ఫీలింగ్ మీకుంది. సో, అండ్ మీ పార్ట్నర్ మీద మీకు ఉన్న బాధనేది కోపం రూపంలో కన్వర్ట్ అయిపోతుందనమాట. సో, ఏంటంటే అది కరెక్ట్ కాదు. సో, మీ పార్ట్నర్‌ని మీరు ట్రూగా బ్లెస్సింగ్ అనేది ఇవ్వాలి. వాళ్ళెక్కడ ఉన్నా కూడా. వాళ్ళ దగ్గర ఉన్నా, దూరంగా ఉన్నా, ఇంకొకరితో ఉన్నా కూడా. ఎందుకంటే తిట్టుకోవడం వల్ల ఏమొస్తది చెప్పండి? తిట్టుకోవడం వల్ల ఆ నెగెటివ్ ఎనర్జీస్ మీకు రావడము, ఆ పెయిన్ మీకే ఎక్కువవుతా ఉంటది. సో, నా పార్ట్నర్ నన్ను మోసం చేశారు అన్న పెయిన్ అనేది ఎక్కువవుతా ఉంటది. బట్ మీ పార్ట్నర్ మంచిగా ఉండాలని కోరుకుంటే డెఫినిట్‌గా ఆ ఎనర్జీస్ అనేవి మీ లైఫ్‌లోకి అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. సో, మీ పార్ట్నరు మళ్ళీ తిరిగి రావాలనైతే కోపంగా ఉన్నా కూడా తిరిగి రావాలనైతే మీరు చాలా కోరుకుంటున్నారు. గాడ్‌ని ప్రే చేయడము, మేనిఫెస్టేషన్స్ లాంటివి చేయడము, పూజలు చేయడము, వ్రతాలు చేయడము, ఉపవాసాలు ఉండడం ఇలాంటివి చాలామంది చేస్తూ ఉన్నారు. సో, డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావాలి అంటే తన లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్‌ని వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకునే సిట్యుయేషన్‌లో అయితే లేరు. వాళ్ళకేంటంటే ఈ ఉన్న ప్రాబ్లమ్స్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండడం వల్లే కదా వాళ్ళు దూరంగా వెళ్ళింది. ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మళ్ళీ రావాలి అంటే డెఫినిట్‌గా అవంతా సరవ్వాలి. లేకుంటే రాలేరనమాట. బట్ ఇప్పుడైతే వాళ్ళ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడానికి కొంచెం బర్డెన్‌గా ఉంది. సో, డెఫినిట్‌గా వాళ్ళు రావాలంటే మీరు పాజిటివ్‌గా ఎఫర్మేషన్స్ ఇవ్వాలి. అంతేగాని నెగెటివ్‌గా ఎఫర్మేషన్స్ ఇస్తే వీళ్ళని మోసం చేశారు. అందరిలాగే వీళ్ళు కూడా ఇంతే, వీళ్ళు నాశనమైపోవాలి, వీళ్ళ కర్మ అనుభవించేసేయాలి అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారనుకోండి, డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి కూడా అలాంటి సిట్యుయేషన్సే రిపీటెడ్‌గా వస్తూ ఉంటాయి. మీరు ఏవైతే అంటూ ఉంటారో అవే మీకు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీ లైఫ్‌లోకి. సో, ఎప్పుడు కూడా పాజిటివ్ ఎఫర్మేషన్స్, పాజిటివ్‌గా ఆలోచించడం అనేది చాలా అవసరం. ఓకే. వాళ్ళు చేసిన కర్మ అనేది నాకు మరి ఇలా ఉంది. నాకు పెయిన్ వస్తుంది మరి. వాళ్ళు అలాంటి బాధనిచ్చారు. మరి నేను వాళ్ళ గురించి ఎలా పాజిటివ్‌గా తీసుకుంటాను అనంటే, మీరు తీసుకొని చూడండి. మీరు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని చూడండి. మీ లైఫ్ ఎలా మారుతుందో మీకే అర్థమవుతుంది. సో, డెఫినెట్‌గా వాళ్ళు వాళ్ళకి మీరు కోపంగా కాకుండా, మీ లైఫ్‌లో వాళ్ళు చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉండండి. ఆ ప్రేమ అనేది దాన్ని విజువలైజేషన్ చేసుకోవడమో, మీ లైఫ్‌లో అట్రాక్ట్ చేసుకోవడమో అనేది చేయండి. పాజిటివ్‌గా ఆలోచించండి. సో, డెఫినెట్‌గా మీరు వాళ్ళు మీకు చేసిన దాన్ని కాకుండా, వాళ్ళు మీకు చూపించిన ప్రేమను గుర్తుపెట్టుకోండి. మీకు చూపించిన ప్రేమ ఉంటే ఉంటది కదా! ప్రేమ లేకుంటే మీరిప్పుడు ఈరోజు వాళ్ళని మళ్ళీ కావాలని అయితే కోరుకోరు గదా! సో, వాళ్ళని నెగెటివ్ ఇన్ఫర్మేషన్స్ కన్నా పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ, వాళ్ళు చూపించిన ప్రేమను ఎక్కువగా గుర్తు చేసుకుంటూ, వాళ్ళు చేసిన మాటల కన్నా, వాళ్ళు అన్న మాటలకు కానీ ఎక్కువ గుర్తు చేసుకో
చేసుకోకుండా ఉండడం వలన మీ లైఫే మారుతుంది. వాళ్ళు మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలి అంటే ఏవైనా కూడా మీ చేతుల్లోనే ఉంటది. మీరు వాళ్ళ లైఫ్‌లోకి ఏదైనా కూడా మీకేది కావాలనేది ఓన్లీ మీ చేతుల్లోనే ఉంది. బట్ మీరు చూసుకునే దానికని మీరు తీసుకునే దారిని బట్టే ఉంటదనమాట. మీరు పాజిటివ్‌గా ఆలోచించి పాజిటివ్‌గా ఉంటే గనుక డెఫినెట్‌గా మీ లైఫ్‌లోకి పాజిటివ్‌నెస్సే వస్తది. బట్ నేను అందరికీ సహాయం చేస్తానండి. నేను అందరికీ హెల్ప్ చేస్తాను. బట్ నాకు హెల్ప్ కావాలంటే ఎవరు రారు. నాకే ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే మీరు చేస్తున్నాను అన్న ఫీలింగ్‌లో ఉంటున్నారు కాబట్టి. అదే మనం చేయడం వరకు మంచిది. చాలామంది అంటుంటారు గదా! కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకూడదని. అలా ఉండాలి మనం చేసిన హెల్ప్ అనేది ఎప్పుడు కూడా. సో, మీరు కంపల్సరీ అలా ఆలోచిస్తే మాత్రమే మీ లైఫ్‌లో మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంటది. మీ పార్ట్నర్ నుంచి మీకు. మళ్ళీ మీ లైఫ్‌లోకి ఆ ప్రేమనేది వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట. నాట్ 100%. అది మీ ఓన్లీ మీ పాజిటివ్ థింకింగ్‌ని బట్టే. లేకుంటే గనక మీరు నెగెటివ్ థింకింగ్ చేస్తూ ఉంటే గనక డెఫినెట్‌గా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా మీరు బాధ అనిపించడం, పెయిను మీకు రిపీటెడ్‌గా ఇలాంటి సిట్యుయేషన్సే మళ్ళీ రిపీటెడ్‌గా ఎదురవుతూ ఉంటాయన్నమాట. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.